Hello viewers, welcome to BGS classes. Manaki June 2nd is Telangana Formation Day. Firstly, happy Telangana Formation Day. And second important point, ee roju video lo we'll be discussing about the Polluvala Jatara Shuru అనేటువంటి అనౌన్స్మెంట్ మనకి TGPSC చైర్మన్ బుర్రా వెంకటేశం గారు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన సందర్భంగానే మనకి ఆల్రెడీ 2 నోటిఫికేషన్లు రిలీజ్ చేయడం కూడా జరిగింది ఫ్రమ్ TGPSC. అదే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ సివిల్, అలాగే మనకి ఎన్వైర్మెంట్ ఇంజనీర్ ని కూడా ఈ యొక్క పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొక పోస్ట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తామన్నారు ఈ రోజే, అది కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే గుర్తుపెట్టుకోండి, అండ్ నెక్స్ట్ రాబోయేటువంటి 1 వీక్ లో ఇంకొక 2-3 నోటిఫికేషన్లు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే మనకి ఎవ్రీ మంత్ కూడా 2 లేదా 3 నోటిఫికేషన్లు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇక మీదట అని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఆల్రెడీ ఏఈఈ సివిల్ రిలీజ్ అయింది, ఏఈఈ ఎలక్ట్రికల్ ఈ రోజు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ పర్యావరణ ఇంజనీర్లు ఎన్వైర్మెంట్ ఇంజనీర్స్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ పీడిఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 3800 ఉద్యోగాలకి పోస్టులకి ఆల్రెడీ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ కూడా ఉంది. అందులో మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు అనమాట, FBOs అంటాము, 1393 పోస్ట్స్ అప్రాక్సిమేట్ గా ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. అండ్ రీసెంట్ గా FBO ఎగ్జామ్ ఏపీలో జరిగింది అనమాట. ఈ యొక్క పేపర్స్ కూడా ఒకసారి ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే చూసుకోండి, బికాస్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ ఇంటర్మీడియట్ కాబట్టి. అండ్ ఎగ్జామ్ పేపర్ ఈ ఇయర్ ఏపీలో కష్టంగానే వచ్చింది. ఆల్దో కష్టంగా వచ్చినప్పటికీ కూడా అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్ దేర్ ఆర్ 37+ క్వశ్చన్స్ ఫ్రమ్ అవర్ కోర్స్ నుంచి, మెటీరియల్ నుంచి వచ్చాయి. సో ఎవరైనా చూసుకోవాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అవి కూడా ఉన్నాయన్నమాట. లైక్ వాట్ ఈస్ ద క్వశ్చన్ పేపర్ అని, వాట్ ఆర్ ద రిఫ్లెక్షన్స్, మన మెటీరియల్ ఉంది. చూసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి పేపర్ ఎలా వస్తుంది అనేది చూసుకోండి. దట్ ఈస్ అబౌట్ దిస్. అండ్ ఈ రోజు మనం ఈ ఏఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది క్లియర్ గా ఒకసారి చూద్దాం. లైక్ వేకెన్సీ, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఏజ్ రిలాక్సేషన్ ఎక్సెట్రా డీటెయిల్స్ అనేవి డీటెయిల్ గా చూద్దాం. సో ఇది మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. మీరు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే ఫ్రమ్ 6th జూన్ నుంచి అప్లై చేసుకోవచ్చు అప్ టు 13th జూలై 2026. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో కూడా మనకి ఇచ్చేసారు. జస్ట్ మీకు 4 months ఎగ్జాక్ట్ గా టైం అనేది ఉంటుంది, విచ్ మీన్స్ అక్టోబర్ లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు దిస్ ఎగ్జామ్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సివిల్ అనమాట. ఏ డిపార్ట్మెంట్ లో? రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్. మరి క్యాడర్ గానీ లెవెల్ గానీ మనకు చూసుకుంటే మల్టీ జోన్ లో ఈ యొక్క వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 222 వేకెన్సీస్. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి రీసెంట్ గా మనకి 10 years ఇంక్రీజ్ చేశారు. సో 34 years నుంచి 44 years కి ఇది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో మాక్సిమం ఏజ్ లిమిట్ ఈస్ 44 years అనమాట. అండ్ పే స్కేల్ కనుక మనం చూసుకుంటే 54,220 నుంచి 1,33,630 రూపీస్ వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే మీ యొక్క డిగ్రీ అనేది బ్యాచులర్స్ డిగ్రీ అనేది సివిల్ ఇంజనీరింగ్ లో కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. లేదు మేము ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంది అనుకుంటే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఈ యొక్క కమిషన్ నోటిఫికేషన్ అనేది మొత్తం మీరు చదువుకున్న తర్వాత కమిషన్ కి మీ యొక్క డెసిషన్ ఫైనల్ గా ఉంటుంది. బట్ మీరు ఈ యొక్క ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ తో అప్లై చేసుకోవాలనుకుంటే మీరు రిప్రజెంటేషన్ కూడా పంపించాల్సి ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మల్టీ జోన్స్ అనమాట. 2 మల్టీ జోన్స్ ఉన్నాయి, తెలంగాణ మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2. ఇందులో మీకు ఏజ్ లిమిట్ చూసుకున్నాం కదా ఇందాక, మినిమం ఏజ్ 18 years అన్నాము. సో మీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి ఈజీగా 1/7/2008 తర్వాత ఉండకూడదు. అలాగే మాక్సిమం ఏజ్ 44 years తర్వాత కాబట్టి 2/7/1982 కంటే ముందు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉండకూడదు. ఈ మిడిల్లో ఉన్నటువంటి ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ విత్ ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ వెబ్సైట్ లో మీరు ఫిల్ చేయాలి అంటే ఇక్కడ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పీడిఎఫ్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను మీకు ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. ఫ్రమ్ దట్ ఈ యొక్క పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే నేను కమెంట్ సెక్షన్ లో కూడా ఇస్తాను, యూ కెన్ డైరెక్ట్లీ అప్లై.
అలాగే మోడ్ ఆఫ్ పేమెంట్ అండ్ ఫీ కనుక మనం చూసుకుంటే ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ 1000 రూపీస్ ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కి 500 రూపీస్ ఉందన్నమాట. మరి ఎవరికి ఎగ్జామ్ చేయబడుతుంది అని అంటే ఓన్లీ 120 రూపీస్ ఎగ్జామ్ ఫీ మాత్రమే పే చేస్తారు. ఆల్ అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ అలాగే ఎవరైతే గవర్నమెంట్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఎగ్జామినేషన్ ఫీ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ వీ నీడ్ టు డిస్కస్ ఈజ్ ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. బ్రేక్అప్ ఆఫ్ ది ప్రొవిజనల్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది అనమాట. లైక్ మీ కేటగిరీ చూసుకోండి, మీ కేటగిరీలో మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మల్టీ జోన్ 1లో ఎన్ని ఉన్నాయి, మల్టీ జోన్ 2లో ఎన్ని ఉన్నాయి అని చూసుకోండి. సో టోటల్ గా చూసుకుంటే స్పోర్ట్స్ కోటా కూడా ఉంది, రెండు ఉన్నాయన్నమాట ఇన్ ఈచ్ మల్టీ జోన్. టోటల్ గా చూసుకుంటే మల్టీ జోన్ 1లో 112 ఉన్నాయి, మల్టీ జోన్ 2లో 110 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ 222 పోస్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఇది బెస్ట్ అడ్వాంటేజ్. వై? బికాస్ తెలంగాణలో మనం చూసుకుంటే దెర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్. బికాస్ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది అంటే ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ లోనే మనకి ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఎలాంటి అప్డేట్ మనకి ఇవ్వలేదు కాబట్టి దెర్ ఇస్ నో నెగిటివ్ మార్కింగ్. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు. అలాగే రిటర్న్ ఎగ్జామ్ కూడా చూసుకుంటే ఓన్లీ మీకు ఒక టైర్ ఎగ్జామ్ మాత్రమే ఉంది. దెర్ ఆర్ నో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్. ఒక టైర్ మాత్రమే ఉంటుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 క్వశ్చన్స్ ఇస్తారు. 150 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ 150 మార్క్స్. సెకండ్ పేపర్ కోర్ సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే సివిల్ ఇంజనీరింగ్ అన్నామో డిగ్రీ లెవెల్ పేపర్ అనేది ఇది కూడా 150 క్వశ్చన్స్ ఇస్తారు. 150 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది ఫర్ 300 మార్క్స్, విచ్ మీన్స్ ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది అనమాట. టోటల్ 450 మార్క్స్ కి మీకు ఎగ్జామ్ పెడతారు. అండ్ రిమెంబర్ పేపర్ 1 అనేది బైలింగ్వల్, బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో ఇస్తారు. బట్ పేపర్ 2 కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది మీకు ఇంగ్లీష్ లో మాత్రమే పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. అండ్ నెక్స్ట్ సిలబస్ గనక మనం చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. ఎవరైతే టీజీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో అందరికీ ఐడియా ఉంటుంది దట్ కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ చూసుకోవాలి. జనరల్ సైన్స్ చూసుకోవాలి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్ లో ఇండియా యొక్క అచీవ్మెంట్స్ చూసుకోవాలి. అండ్ దెన్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అలాగే తెలంగాణ. అండ్ దెన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా చూసుకోవాలి. అలాగే జాగ్రఫీ అండ్ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ కూడా చూసుకోవాలి. అండ్ దెన్ హిస్టరీకి వచ్చేసరికి మీరు మోడర్న్ ఇండియాని ఎక్కువగా చూసుకోవాలి విత్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ స్పెసిఫిక్ ఫోకస్. అలాగే మీరు తెలంగాణకి ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి తెలంగాణకి సంబంధించి సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ విల్ బి పాలిటిక్ వచ్చేసరికి ఇండియన్ కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ చూసుకోవాలి. తర్వాత సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్, అలాగే విచ్ మీన్స్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ ఇవి కూడా వస్తాయి. అలాగే పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఎకనామిక్ పాలసీస్, సోషల్ పాలసీస్ వస్తాయి. అండ్ దెన్ లాజికల్ రీజనింగ్ ఉంటుంది జనరల్ ఎబిలిటీ పార్ట్ లో, విచ్ విల్ బి బేసిక్. అండ్ దెన్ బేసిక్ ఇంగ్లీష్ నుంచి కూడా క్వశ్చన్స్ ఉంటాయి ఇన్ 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్. ఇది మీకు ఇచ్చినటువంటి పేపర్ 1 సిలబస్. పేపర్ 2 అలాగే సివిల్ ఇంజనీరింగ్ అంటే మీకు కోర్ సబ్జెక్ట్ కాబట్టి అండ్ అలాగే ఎక్కువ వెయిటేజ్, లైక్ మీకు 150 క్వశ్చన్స్ ఇంటూ 2 మార్క్స్ ఈచ్ క్వశ్చన్ కాబట్టి 300 మార్క్స్ వెయిటేజ్, హైయెస్ట్ వెయిటేజ్ ఈ పేపర్ క్యారీ చేస్తుంది. సో కోర్ సబ్జెక్ట్ సిలబస్ కూడా మీకు ఇక్కడ డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. యూ కెన్ గో త్రూ దిస్ బై డౌన్లోడింగ్ ది PDF. So this is about Assistant Executive Engineer in Civil Department released in Telangana. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ 9 పోస్ట్స్ ఉన్నాయి మనకి ఎన్వైర్న్మెంట్ ఇంజనీర్స్. ఆ వీడియో కూడా నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.